మన దేశంలో ఎన్నికలంటే లీడర్లు, పెద్ద పెద్ద ప్రచారాలు, ఓటింగ్ బూతులు గుర్తొస్తాయి కదా. కానీ ఈ జూలై నెలలో మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో నమ్మశక్యం కాని ఒక సంచలనం జరగబోతోంది. అక్కడ కేవలం 5వ క్లాస్, 8వ క్లాస్ చదివే చిన్న పిల్లలు లీడర్లలాగా స్టేజ్లెక్కి మైకుల్లో స్పీచ్లు ఇవ్వబోతున్నారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయబోతున్నారు. క్లాస్ రూముల్లో ఓటింగ్ బాక్సులు పెట్టి మరి అసలైన ఓటింగ్ జరగబోతోంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇలాంటి ఒక పొలిటికల్ విప్లవానికి తెరలేపింది అక్కడి ప్రభుత్వం. అసలు స్కూల్ పిల్లలకు ఎన్నికలేంటి, వాళ్ళకిచ్చే ఆ 5 మంత్రి పదవులేంటి, ఈ వీడియోలో చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడు పాఠశాల విద్యాశాఖ ముగిజా ముట్రం అనే ఒక కొత్త హౌస్ సిస్టమ్ ప్రోగ్రామ్ను గతంలోనే ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్లో టీం వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడం. అయితే ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2026 నుంచి దీనిని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ అందులోనే స్టూడెంట్ పార్లమెంట్ మరియు ఈ ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రోగ్రాం కింద ప్రతి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులను 5 హౌజులుగా విభజిస్తారు. అవేంటంటే కురించి, ముల్లై, మరుదం, నెయ్దల్ మరియు పాలై. ఈ 5 హౌజ్లకు లీడర్లను ఎన్నుకోవడానికి ఇప్పుడు అసలైన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పిల్లలైనా సరే ఈ ఎన్నికల ప్రాసెస్ మాత్రం చాలా పక్కాగా రియల్ ఎలక్షన్స్ లాగానే డిజైన్ చేశారు. ప్రతి హౌస్కి ఒక హౌస్ కెప్టెన్, ఒక స్టూడెంట్ మినిస్టర్ ఉంటారు. ఇందులో హౌస్ కెప్టెన్లను లాటరీ పద్ధతిలో లేదా చేతులెత్తే విధానం ద్వారా జూలై 3 కల్లా ఎంపిక చేస్తారు. కానీ అసలైన ట్విస్ట్ స్టూడెంట్ మినిస్టర్ పదవిలోనే ఉంది. దీనికోసం జూలై 6వ తేదీన అభ్యర్థులు స్కూళ్లలో అధికారికంగా ప్రచారం నిర్వహిస్తారు. తాము గెలిస్తే స్కూల్ కోసం ఏం చేస్తామో చెప్తూ మేనిఫెస్టోలు కూడా చదువుతారు. ఆ తర్వాత జూలై 7న స్కూల్ మొత్తానికి పోలింగ్ జరుగుతుంది. ఇందులో ప్రైమరీ స్కూల్స్ అయితే 5వ క్లాస్, మిడిల్ స్కూల్స్ అయితే 8వ క్లాస్, హై స్కూల్స్లో 9వ క్లాస్, హయ్యర్ సెకండరీలో 11వ క్లాస్ చదివే స్టూడెంట్స్ మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. ఇలా గెలిచిన విద్యార్థి మంత్రులకు లాటరీ పద్ధతి ద్వారా 5 ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు. అవేంటో తెలుసా? విద్యాశాఖ, విద్యార్థుల సంక్షేమం మరియు భద్రత, సమాచార మరియు సమాచార సాంకేతిక శాఖ, పర్యావరణం మరియు వాతావరణ మార్పుల శాఖ, 5 ఆరోగ్యం మరియు పరిశుభ్రత శాఖ. ఈ శాఖల ద్వారా ఆయా స్టూడెంట్ మినిస్టర్లు స్కూల్ డెవలప్మెంట్తో భాగస్వామ్యం అవుతారు. ఇక జెండర్ ఈక్వాలిటీ కోసం ఒక క్రేజీ రూల్ పెట్టారు. కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో ఒకవేళ హౌస్ కెప్టెన్ అబ్బాయి అయితే ఖచ్చితంగా స్టూడెంట్ మినిస్టర్ అమ్మాయి అయి ఉండాలి. ఒకవేళ కెప్టెన్ అమ్మాయి అయితే మినిస్టర్ అబ్బాయి అవ్వాలి. ఎంత గ్రేట్ ఐడియా కదా. ఈ ఎన్నికల్లో గెలిచిన బాలల క్యాబినెట్ లీడర్లు జూలై 10వ తేదీన అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరికి ప్రత్యేకంగా బ్యాడ్జులు, హౌస్ ఫ్లాగ్స్ కూడా ఇస్తారు. చిన్న వయసులోనే ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎన్నికలు ఎలా జరుగుతాయి, లీడర్షిప్ మరియు అకౌంటబిలిటీ అంటే బాధ్యత అంటే ఏంటో ప్రాక్టికల్గా నేర్పించడానికి తమిళనాడు ప్రభుత్వం ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. చిన్నప్పుడే ఇలాంటి విషయాలపై అవగాహన రావడం వల్ల భవిష్యత్తులో వీరు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని అధికారులు నమ్ముతున్నారు. మరి తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్కూల్ ఎలక్షన్స్ పెడితే బాగుంటుందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.